మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. నీవు పైవాడవుగా ఉండువు కానీ కింది వాడవుగా ఉండవు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనం. దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానము, నీవెల్లప్పుడూ కూడా పైవాడవుగానే ఉంటావు కానీ కింది వాడవుగా ఉండవు అని అన్నాడు. అయితే ఎప్పుడు నీకు ఆ స్థితిని ప్రభువు ఇస్తాడంటే, ఆనాడు ఇశ్రాయేలు జనాంగంతో మాట్లాడుతూ, ఇదిగో నేను ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞల ప్రకారము, నేను చెప్పినటువంటి ఈ మాటల ప్రకారము నీ జీవితాన్ని సరిచేసుకొని ఈ యొక్క ఆజ్ఞల ప్రకారము నీవు గనక జీవించినట్లయితే, నా త్రోవల నుంచి నువ్వు తొలగిపోకుండా నా ఆజ్ఞలను నీవు గౌరవించి వాటి ప్రకారము నీ జీవితాన్ని సరిచేసుకొని ఇటువంటి విగ్రహారాధన వైపు కానీ అన్య జనాంగము చేసేటువంటి క్రియలను బట్టి నువ్వు చేయకుండా ఉన్నట్లయితే నీవెల్లప్పుడూ కూడా పైవాడవుగానే ఉంటావు. అనగా నీవెల్లప్పుడు కూడా ఆశీర్వదించబడినటువంటి స్థితిలోనే ఉంటావు కానీ నీవెల్లప్పుడూ అట్టడుగున ఉండేటువంటి స్థితి, అనగా లేమి కలిగినటువంటి స్థితి నీ జీవితంలో ఉండదు అని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి కాదు కానీ ఈనాడు మనందరితో చెప్తున్నటువంటి మాట, నీవెల్లప్పుడు కూడా పైవాడుగానే ఉండాలి అని అంటున్నాడు. ఆనాడు ఆదాముని అవ్వను సృజించిన తర్వాత దేవుని నోట నుంచి వచ్చినటువంటి మాట, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని లోబర్చుకోండి అని అంటున్నాడు. కాబట్టి లోబర్చుకోవటం అనగా పరిపాలించేటువంటి ఆధిక్యతను ప్రభు మనందరికి ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, దేవుని యొక్క మాటలను పక్కన పెట్టేసి నామకార్థమైనటువంటి జీవితం జీవిస్తూ నేను దేవునిలో ఉన్నాను అని అనుకుంటున్నారు. కానీ వారు పైవాడిగా ఉండేటువంటి స్థితిని లేకుండా పోతున్నారు. ఎల్లప్పుడూ క్రిందివాడిగానే ఉంటున్నారు. కాబట్టి ప్రభు ఇస్తున్నటువంటి మాటలను ఎప్పుడైతే మనము, ఆజ్ఞలను ఎప్పుడైతే మన యొక్క జీవితానికి అన్వయం చేసుకుంటామో, అప్పుడు మన స్థితి మొదట కొద్దిగా ఉన్నప్పటికీ కూడా తుదకు అది మహాభివృద్ధి చెందేటటువంటిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు, యోసేపు తన యొక్క జీవితము చిన్నతనం నుంచే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడిగా, చెడుతనాన్ని విసర్జించినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతున్నాడు. అటువంటి స్థితిలో చిన్నతనం నుంచే, అందుకనే బాలుడు నడవలసినటువంటి త్రోవ వారికి నేర్పు అని అంటాడు. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండంలో కనుక మనం గమనిస్తే, నీ పిల్లలకు నా కట్టడలను, నా ఆజ్ఞలను, నా విధులను నీవు ఎల్లప్పుడూ కూడా నేర్పుతూ ఉండు అని అంటాడు. నీవు ఇంట్లో కూర్చున్నప్పుడు, మార్గంలో నడిచేటప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు ఎల్లప్పుడూ కూడా నా మాటలో నీ బిడ్డలకు నేర్పు అని అంటాడు. ఎందుకంటే దేవుని యొక్క బిడ్డలు ఎల్లప్పుడూ కూడా పైవాడిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు కానీ క్రింది వాడిగా లేమిలో మిట్టాడేటువంటి స్థితిలో ఉండాలని ప్రభు కోరుపట్ల. కాబట్టి యోసేపు చిన్నతనం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి యోసేపుని దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో, ఐగుప్తు దేశం ప్రధానమంత్రి స్థానంలో దేవుడు నియమించాడు. పిల్ల యోసేపుని తన యొక్క అన్నలు చంపాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. కానీ దేవుడు ఆ స్థితి యోసేపుకు రానివ్వలేదు. పిల్ల యోసేపుని అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం గమనించవచ్చు. అతనిని గుంటలో పడవేసినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. ఐగుప్తీయులకు అతన్ని అమ్మివేసినప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. చెరసాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము తన యొక్క జీవితాన్ని ఉంచుకున్నాడు. కాబట్టి చివరికి ఫరో అంటున్నటువంటి మాట, ఒక సింహాసనం విషయంలోనే నేను నీకు పైవాడిగా ఉంటాను కానీ మిగతా అన్ని విషయాల్లో నాకన్నా నీవే పైవాడిగా ఉంటావు. ఎంత గొప్ప మాట ప్రభువు ఫరో నోట నుంచి వచ్చేటట్లుగా చేసాడో ఆలోచన చేద్దాం. ఫరో సాక్షాత్తు ఐగుప్తు దేశానికి రాజు అయినటువంటి ఫరో అంటున్నటువంటి మాట, ఒక సింహాసనం విషయంలోనే నేను నీకన్నా పైవాడను, మిగతా అన్ని విషయాల్లో కూడా నీవే నాకన్నా పైవాడుగా ఉంటావు. ఇది దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి ఆశీర్వాదమే కానీ ఒక మానవుడి నోట నుంచి వచ్చినటువంటిది కాదు. పిల్లల దానికి తగినట్లుగానే ఐగుప్తు దేశమంతటికి కూడా ఒక ప్రభువుగా యోసేపు నియమించబడ్డాడు. మన జీవితాలు కూడా అంతగా హెచ్చించబడాలి అనంటే, మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా, అనగా నువ్వు చేసేటువంటి ఉద్యోగంలో కానివ్వండి, నువ్వు చేసేటువంటి వ్యవసాయంలో కానివ్వండి, నువ్వు చేసేటువంటి చేతి పని వృత్తుల్లో కానివ్వండి, నువ్వు చేసేటువంటి ప్రైవేటు ఉద్యోగమైనా కానివ్వండి, దేనిలోనైనా నువ్వు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలంటే, అందరి చేత నీవు గౌరవించబడినటువంటి స్థితిలో ఉండాలంటే ప్రభు చెప్తున్నాడు, నేను నీకు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో దేనిని కూడా నువ్వు తప్పిపోకుండా ఆ మార్గంలో నీవు నడువు. ఒకవేళ నీకు కష్టమై ఉండొచ్చు, నష్టమై ఉండొచ్చు నీ జీవితంలో, కానీ దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. పిల్లలు యోసేపుకి కష్టం వచ్చింది, తీసుకెళ్లి చెరసాల్లో పడేశాడు. కానీ ఆ చెరసాలనే ఒక ఆయుధంగా దేవుడు వాడుకున్నాడు. పిల్లలు కాబట్టి మన జీవితంలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి కొనసాగుతున్నప్పుడు శ్రమలు కలగవచ్చు, నష్టం కలగవచ్చు, కష్టం కలగవచ్చు, కానీ దేవుడు ఏనాడు విడిచిపెట్టడం, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానంలో నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన వైపు చూద్దాం. దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప ఆశీర్వాదము, నీవు పైవాడిగా ఉంటావు అనేటువంటి ఆశీర్వాదాన్ని, నీవు పైవాడిగా ఉంటావు అనేటువంటి వాగ్దానాన్ని
మన జీవితంలో నెరవేర్చుకుందాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర దయచేయని గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమగల మా తండ్రి, నీ ఆజ్ఞలను పాటించిన వాడిని నేను ఎల్లప్పుడూ కూడా పైవాడుగానే ఉంచుతానని వాగ్దానం చేశావు ప్రభు. కాబట్టి మీ ఆజ్ఞల ప్రకారం మేము జీవిస్తూ మా జీవితాలని అనుదినము కూడా మీ ఆజ్ఞల వైపు చూసేటట్లుగా నడిచేటట్లుగా చేస్తూ ఇదిగోనైనా మీరు ఇచ్చేటువంటి ఆ వాగ్దానాన్ని పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.